చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజులు చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సరే నేను ఈ సందర్భంగా రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ముందుకొచ్చి సీతారామయ్య గారు కానీ లేకపోతే జనకప్రసాద్ గారు కానీ ముందుకొచ్చి చాలా విశాలమైన హృదయంతో పర్మనెంట్ ఎంప్లాయీస్కే కాదు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చేసే కార్యక్రమంలో మేము కూడా అప్రిషియేట్ చేస్తాం సార్, చేద్దామని వారు కూడా అన్నారు. వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. గవర్నమెంట్ తరఫున మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ, మీ కార్యక్రమంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. వెల్ఫేర్ గురించి ఇందా చెప్పినట్టుగా 1 crore ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉన్నాం. చదువుకునే వాళ్ళందరికి కావాల్సినవన్నీ చేస్తున్నాం. యూపీఎస్ చదువుకునే వాళ్ళకి చేస్తూ ఉన్నాం. ఇంకా బాగా స్పోర్ట్స్ చేస్తాం. క్యాంటీన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు, అవి కూడా చేస్తాం. అన్నీ చేస్తాం. కాకపోతే భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి. ఎస్ సార్, నేను అందుకే చెప్పానుగా, మీరు ప్రతి బావి దగ్గర మీరు ఏర్పాటు చేసుకుని మీ శాసనసభ్యులు కూడా పిలుచుకోండి. మీరు వెల్ విషర్స్ అని చెప్పి వారు చెప్తూ మీ సజెషన్స్ని తప్పనిసరిగా ఐ ఫుల్లీ అగ్రీ విత్ మన పెద్దలు వినోద్ గారితో. ఇప్పుడు ఒక సందర్భంలో 1,05,000 మంది పైబడి కార్మిక సోదరులంతా పనిచేసేటువంటి దీంట్లో రాను తగ్గుకుంటూ వస్తాం. దాన్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా చేయాల్సిందే, చేద్దాం. విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. బట్ దీన్ని బతికించుకుంటూ మనం బతుకుదాం అంటున్నాను. దీన్ని బతికించకుండా మనం బతుకుదామని ప్రయత్నం చేస్తే అది చివరికి అంతిమంగా ఆడేమి ఉండదు. దాన్ని బతికించడానికి కావాల్సిందంతా ఇస్తూ మనం బతికితే బాగుంటుందని చెప్తూ, ఆల్వేస్ ఈ గవర్నమెంట్ కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ షేర్ చేసుకోవటానికి మాట్లాడటానికి సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇంత సమయం వెచ్చించి ఇక్కడికి చేసినటువంటి మంత్రులకి, మిగతా పెన్షన్ గురించి ఒకటి చెప్పారు. నేను ఐ డూ అగ్రీ విత్ దెమ్. పెన్షన్స్ దాని మీద మరి అంత తక్కువగా పెన్షన్ వస్తే అది కరెక్ట్ కాదు. నాకు కూడా ఐడియా లేదు. నేను డెఫినెట్గా దాని మీద చర్చించి అవసరమైతే మీ ద్వారానే ఒక కమిటీ వేసి విల్ స్టడీ దట్, హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ, విల్ థింక్ అబౌట్. హౌసింగ్ గురించి అంటే అసలు రిటైర్ అయినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ల్యాండ్ ఎంత కావాలి, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాలి అనేదంతా కూడా కొంత సైంటిఫిక్గానే స్టడీ చేసి దాన్ని నిర్ణయం తీసుకుందాం తప్ప వేగ్గా మాత్రం నేను ఇమీడియట్గా మీకేం చెప్పలేను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సింగరేణి కాలనీస్. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే సైంటిఫిక్గా ఎగ్జామిన్